ఈ డిఆర్హెచ్పి అనేది ఒక డాక్యుమెంట్. ఇందులో మనం కంపెనీకి రిలేటెడ్ ప్రతి ఒక్క చిన్న విషయం సబ్మిట్ చేయాలి. ఇది ఆన్లైన్ సబ్మిషన్ ఉంటుంది. అయితే ఈ కంపెనీ స్టార్ట్ చేసింది ఎవరు, రన్ చేస్తుంది ఎవరు, సిఇఓ ఎవరు, చైర్మన్ ఎవరు, డైరెక్టర్స్ ఎవరు, కంపెనీ ప్రొడక్ట్ ఏంటి, దాని సర్వీస్ ఏంటి, దాని సేల్స్ ఏంటి, మార్కెటింగ్ ఏంటి, దాని తర్వాత దానికి ఏమైనా లోన్ ఉందా, షేర్ హోల్డర్స్ ఉంటే ఎంతెంత షేర్కి హోల్డర్స్, ఇలా ప్రతి ఒక్క చిన్న విషయం మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. బేసిక్గా కంపెనీకి రిలేటెడ్ ఎవ్రీ చిన్న విషయం అందులో మనం ఫైల్ చేసి సెబీకి అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సెబీ ఆ డిఆర్హెచ్పిలో డాక్యుమెంట్లో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని చూసి వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అంటే వాళ్ళకి కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ అన్నీ మన కంపెనీ ఓకే అయిందా లేదా అని చెక్ చేసుకుని ఓకే అయితే దాన్ని స్టాక్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. ఇప్పుడు సెబీ పర్మిట్ చేయంగానే ఇది స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోదండోయ్. ఇక్కడ ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ అని రెండు ఉంటాయి. సెబీ కనుక మన కంపెనీకి ఓకే అనుకుని పర్మిషన్ ఇస్తే మనం ప్రైమరీ మార్కెట్లోకి ఎంటర్ అవుతాం. ఎలా ఎంటర్ అవుతాం? ఐపీఓ లాగా ఎంటర్ అవుతాం. ఐపీఓ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్. ఇందాక చెప్పుకున్నట్టే ఇదేంటి అని తెలుసుకుంటే చాలు, ఇవన్నీ ఏం బట్టీలు పట్టక్కర్లేదు. ఇప్పుడు సెబీ పర్మిషన్ ఇవ్వగా ప్రైమరీ మార్కెట్లోకి వెళ్ళిన కంపెనీస్ అన్నీ ఐపీఓ లాగా లిస్ట్ అవుతాయి. మనకి ఇవి ఎలా తెలుస్తాయి ఐపీఓస్ అని, ఏమొచ్చాయని ఎలా తెలుస్తాయి అంటే గూగుల్లోకి వెళ్ళి అప్కమింగ్ ఐపీఓస్ అంటే మీకు ఈ టైంలో ఐపీఓస్ లాగా వచ్చే లిస్ట్ ఏ డేట్ని వస్తుంది, ఏ డేట్లో మనం డబ్బులు పెట్టుకోగలం, ఏ డేట్లో క్లోజ్ అవుతుంది, ఇలా అంతా లిస్ట్ వస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు మనం డబ్బులు పెట్టడానికి ఉండదు, దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. అదేంటో కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడైతే నేను చెప్పాను కదా గూగుల్లో ఏం టైప్ చేయాలని. మీరు ఒకవేళ ఈ రీసెంట్గా వచ్చే ఐపీఓస్ని చెక్ చేసుకోవాలి అంటే గూగుల్లోకి వెళ్ళి ఈ అప్కమింగ్